ఎంసెట్ స్ట్రెస్సా? Testonic.ai ని ట్రై చేయండి. ఫ్రీ మాక్ టెస్ట్, కస్టమ్ టెస్ట్, AI ఇన్సైట్స్ మరియు పర్ఫార్మెన్స్ ట్రాకింగ్ కూడా. రిజిస్టర్ నౌ. వాస్తవానికి మీ అందరూ కూడా చూసిండ్రు కేసీఆర్ గారి ఉపన్యాస తీరు. ఏం చెప్పారు కేసీఆర్ గారు? టీఆర్ఎస్ గా పుట్టినాడు, ఉన్న పరిస్థితులు, తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక ఎజెండాగా ప్రారంభమై తెచ్చిన తెలంగాణను ఎట్లా ప్రజలు చేతికిస్తే అభివృద్ధి చేసిండ్రు. కేవలం ఈ సంవత్సరాల కాలంలోనే మళ్ళీ పరిస్థితులు మళ్ళీ ఎట్లా దెబ్బతింటున్నాయి, అభివృద్ధి ఎట్లా కుంటుపడుతుంది, సాధారణమైన ప్రజలకు కూడా అర్థమయ్యే పద్ధతుల్లో, అర్థమయ్యే భాషలో చెప్పింది. ఇందులో ఎవరి పేరు ఏం తీసుకోలేదు, ఎవరిని ఏం మాటలను లేదు. కానీ పాపం కొంతమందికి దుఃఖం ఆగుతలేదు, అయ్యో నాకుపాయ్ అని చెప్పి. దాని కొంతమంది రాజకీయ విమర్శకులు కావచ్చు, సోషల్ మీడియా విమర్శకులు కావచ్చు, వాళ్ళకి ఏదో కొంచెం సూటిపోటి మాటలు అంటున్నట్టున్నారు. అయ్యో సారు నువ్వు కానీ పేరు తీసుకోవద్దా, పాపం ఒకటే మాటతో అనువదిలిస్తేవేంది మూటలతోని, ఇంత అన్యాయమా, నువ్వు అంత కష్టపడుతుంటే వాళ్ళ పేరు చెప్పొద్దా నువ్వు అని చెప్పి అంటున్నట్టున్నారు. పాపం అక్కడెక్కడ వింటున్నట్టున్నారు. ఇంట్లో కూడా అన్నరే, అయ్యో ఏంది నీ పేరే తీసుకోలేదు, నువ్వు పొద్దున్న లేస్తే కేసీఆర్ పేరే తలుస్తున్నావు, 16 నెలలు 15 నెలలుగా ముఖ్యమంత్రి కాకముందు తలిసినావు, ముఖ్యమంత్రి అయిపోయాక కూడా కేసీఆర్ పేరు తలవని రోజు లేదు. నువ్వు లాగు వీక్తనన్నావు, అంగి వీక్తనన్నావు, కనుగుళ్ళు వీక్తనన్నావు, పేగులు వీక్తనన్నావు, ఏదో పద్ధతులు అయితే తలుసుకుంటున్నావు రోజు. నిన్ను పేరు ఒక్కసారైనా తలుసుకోకపోయాని బాధపడుతుంటావు. నేను నీ పార్టీ ఎమ్మెల్యేలు, నీ పార్టీ మంత్రులు నీ పేరు గుర్తుపెట్టుకోవట్లేరు, పిలుస్తలేరు. ఆ అక్కసు ఇవాళ కనబడుతుంది. ఇవాళ మీ మాటలలో ఆ అక్కసు కనబడుతుంది. ఏం చెప్పిండు కేసీఆర్? తెలంగాణ పాలిట విలన్ కాంగ్రెస్. అది చారిత్రక సత్యం. మంచిగున్న తెలంగాణ తీసుకుపోయి నిప్పులలో దోషినట్టు సమైక్యాంధ్రలో పడేసింది కాంగ్రెస్. మాకు ఇచ్చిన హామీలు నెరవేర్తలేవు, మాకు అన్యాయం జరుగుతుంది, సాక్షాత్తు నెహ్రూ ముందట రాసిచ్చినవి అమలు చేస్తలేరు, ఇవి అమలు కాకపోతే మా రాష్ట్రం మాకు ఇస్తానన్నారు, మళ్ళీ మాది మాకు ఇవ్వండి అంటే 69లో వందలాది మందిని కాల్చి చంపి జైళ్ళలో పెట్టి వేలాది మందిని నాశనం చేసింది కాంగ్రెస్ తెలంగాణ. అంతేకాదు తెలంగాణ ఉద్యమం గురించి తెలంగాణ పదం మాట్లాడితే వేరు పేర్లు పెట్టి నక్సలైట్లని చంపింది కూడా కాంగ్రెస్. ఆ తర్వాత కేసీఆర్ నాయకత్వంలో వచ్చిన ఉద్యమాన్ని చూసి ఇక్కడ చంద్రబాబు నాయుడు చేతిలో నడ్డి విరిగిపోయిన కాంగ్రెస్ కేసీఆర్ తో కలిసి తప్పి గ్రహించిన సోనియా గాంధీ ఈ రాష్ట్ర పార్టీకి సంబంధం లేకుండానే నేరుగా కేసీఆర్ కి పంపి పొత్తుకు పెట్టుకోవడం ద్వారానే అధికారంలోకి వచ్చి యూపీఏలో భాగస్వామ్యం కావాలని కోరి కామన్ మినిమం ప్రోగ్రామ్ లో పెట్టించి ఇస్తున్న రోజే ఇవ్వకుండా తెలంగాణ ప్రజల మద్దతుతోని టీఆర్ఎస్ పార్టీ మద్దతుతోని కేంద్రంలోకి అధికారంలోకి వచ్చి 5 ఏళ్లు సజావుగా పరిపాలన నుండి మోసం చేసి మళ్ళీ వందలాది మంది తెలంగాణ బిడ్డల చావుకు కారణమైంది కూడా కాంగ్రెస్. అదే విషయాన్ని చెప్పింది కేసీఆర్. తెలంగాణ పాలిట విలన్ కాంగ్రెస్ ఎప్పుడు, అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కాంగ్రెస్. ఈ గొట్టగాళ్ళు ఎవడు లేడాయాల, ఇవాళ ఇంత ఎగురు దొరుకుతున్నాడు ఎవడు కూడా కాంగ్రెస్ లో లేడు. ఇంకా అంతకు మించిన ద్రోహులు సమైక్యాంధ్రుల చేతుల్లో ఉన్నారు వీళ్ళు. కొంతమంది ఇవాళ ఎగిరెగిరి పడుతున్న వాళ్ళు ఈ బుడతలంతా ఇదే కాంగ్రెస్ ను దుమ్మెత్తి పోషన్ ఉన్నాయి. మీరు మాట్లాడిన మాటలు ఉన్నాయి, రాతలు ఉన్నాయి, ఎక్కడికి పోలే. అబద్ధాలు ఆడడానికి మీకు సిగ్గు లేకపోవచ్చు, కానీ వాస్తవాలు ప్రజల కళ్ళ ముందే ఉన్నాయి. ప్రజలకు పోదు, తరతరాలుగా వస్తుంది. రాముడు ఎట్లు వస్తున్నాడో రామనాసురుడు కూడా వస్తూనే ఉన్నాడు చరిత్రలో అట్లాగే నిలబడి. హీరోగానే ఉంటాడు, విలన్గానే ఉంటాడు. మన పేరు ఉంది కదా అని అందరం గొప్ప అనుకోవద్దు. నీ పేరు విలన్గానే చెక్కబడుతుంది అని చెప్పి సోయి ఉండాలి. ఏం చేసిండ్రు? కాంగ్రెస్ పాలన వచ్చి ఏం జరిగింది? మళ్ళీ సమైక్యాంధ్ర పాలనలో ఏముండేనో మళ్ళీ అవే పరిస్థితులు ఏముండే కాంగ్రెస్ పరిపాలనలో? కాలమైన సంవత్సరం కూడా కరువే ఉండేది. బ్రహ్మాండంగా వర్షాలు పడి దునికిన సంవత్సరం కూడా 6 నెలలు తిరగక ముందే మళ్ళీ నీళ్ళని ఆంధ్రార్పణం, తెలంగాణ బతుకు కరువు. మంచి నీళ్లకు బిందెలు పట్టుకొని రోడ్ల మీద తిరగాలి. సాగునీళ్ళ సంగతి సరి. ఇవాళ 2014 ముందు ఏముండేనో మళ్ళీ ఇవాళ 24 యాసంగి చూసినాం, 25 యాసంగి. ప్రకృతి కర్ణించి నీళ్ళు ఇచ్చిన వానకాలం తప్ప ప్రభుత్వాలుగా మనం చేయాల్సిన పని యాసంగిలో నీళ్ళు ఎట్టియాల ప్రజలకన్నా సోయి లేకుండా కేసీఆర్ కట్టిన ప్రాజెక్టులను కూడా కనీసం పూర్తి చేసుకోకుండా, నడిపించుకోకుండా, పైన సోయి లేక, సంపాదన కమిషన్ల మీద సోయి తప్ప కరెంట్ ఇట్లా ఇవ్వాలి, నీళ్ళు ఇట్లా ఇవ్వాలనే సోయి లేక కేసీఆర్ ఇచ్చిన వాటిని కూడా అందించలేక, లేదా ఆడ ఖర్చు పెడితే కమిషన్ రాదు కాబట్టి కమిషన్ల కక్కుర్తికి ఉన్న డబ్బంతా తీసుకుపోయి ప్రజలకు ఇవ్వాల్సిన పథకాలు ఇవ్వకుండా నాశనం చేస్తూ ఉన్నారు. కరెంటు పాతకతే, మంచినీళ్ళు పాతకతే. ప్రభుత్వ ఆసుపత్రులు ఇంకా అధ్వానమైనాయి. అప్పటికంటే ప్రభుత్వ ఆసుపత్రులు కార్పొరేట్ స్థాయి హాస్పిటల్ని దాటి అద్భుతంగా మెయింటైన్ చేసినాం. ఇది అది సిద్దిపేట హాస్పిటల్, అది సూర్యాపేట హాస్పిటల్, అది ఖమ్మమా, అది మహబూబ్ నగర్, అది ఆదిలాబాద్, అది ఇంకో చోటన ఇక్కడికి పోయినా అద్భుతంగా ఉండే ప్రభుత్వ ఆసుపత్రుల నిర్వహణ. ఇవాళ అడుగు పెడదామంటే కంపు కొడుతుంది. నేనేది కాదు కదా, ప్రజలు కదా, అందులో పోయే ప్రజల సంఖ్యను బట్టి తెలుస్తుంది కదా. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చినాయి? 28% నుంచి 78% తీసుకొస్తే మళ్ళీ వాళ్ళు 40% మడిపోయిన 7 నెలలు తిరగక ముందే. అందరం ప్రజలు ప్రైవేట్ దవాఖానలో పోయి మళ్ళీ అప్పుల పాలవుతున్నారు. ప్రభుత్వ స్కూళ్ళ నిర్వహణ, ఈ స్కూళ్ళు ప్రారంభించి బ్రహ్మాండంగా నడిపిస్తే జ్వరం కూడా రాకుండా గురుకుల పాఠశాలలు ఒక్క ఏడాదిలో 90 మంది పిల్లల్ని చంపి దుర్మార్గంగా మిమ్మల్ని నమ్మి, మీ ప్రభుత్వాన్ని నమ్మి, మా బిడ్డల ఆడ రక్షణ ఉంటుంది, మంచిగుంటారు అని చెప్పి మేము కూలనాలో చేసుకొని బతుకుతున్నాం మాపరు అని చెప్పి అక్కడ పెట్టేస్తే 90 మంది పిల్లల్ని చంపుతాం అనేది సిగ్గుండ అక్కర్లేదు మాట్లాడడానికి. ఏ అక్షరం అబద్ధం చెప్పిండు కేసీఆర్? ఏ అక్షరం ఏడ కాని మాట మాట్లాడండి, ఏడ అసత్యమైన ఆరోపణ. అక్కసు మీది.
సభ సక్సెస్ అయిందని, ప్రజలు కేసీఆర్ వెంట వెళ్ళిపోతున్న సంగతి ప్రపంచానికి తెలిసిందని, కేసీఆర్ నువ్వే రావాలని ప్రజలు అడుగుతున్నారనే సంగతి మరోసారి మీ పునాది కదిలిపోయిందన్న అక్కసు మీది. కేసీఆర్కి ఏం అక్కసు? ప్రతిపక్షంగా బ్రహ్మాండంగా కొట్లాడుతున్నాం. ప్రజలు మాకు ఏ పాత్ర ఇచ్చిండ్రో ఆ పాత్రను 100కు 100% ప్రజల నమ్మకాన్ని నిలుపుకునే విధంగా చేసుకుంటూ వస్తున్నాం. తెలంగాణ ఉద్యమం ప్రారంభించిన నాడు మీ వెంట నడుస్తాం, కొట్లాడండి అని ప్రజలు బలం ఇచ్చిర్రు, ధైర్యం ఇచ్చిండ్రు. నా ప్రాణాన్ని అడ్డంగా పెట్టి తెలంగాణ తెచ్చిండు. తెచ్చిన తెలంగాణ మీరైతేనే బాగు చేయగలుగుతారు అని చేతికిస్తే ఈలాగా ఒక అద్భుతమైన పరిపాలన ఇచ్చి అన్ని రంగాలను దేశంలో నెంబర్ 1 తీసుకొచ్చు. ఏది అబద్ధం? రాదన్న కరెంటును పోదన్న స్థితికి తీసుకొచ్చినమాట అబద్ధమా? తెచ్చిన కరెంటును మళ్ళీ వాళ్ళు ఆగం చేసి ఎప్పుడు వస్తే తీసుకొచ్చింది అబద్ధమా? 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 3 కోట్ల మెట్రిక్ టన్నులకు తీసుకొచ్చి భారతదేశానికి ఇచ్చి పంజాబ్ను దాటింది నిజం కాదా? ఇవాళ సంవత్సరాల కాలంగా ఇప్పటి వరకు కూడా మీ చేతగాని మీ అసమర్థత బయట పెట్టుకోవడానికి, దాచిపెట్టుకోవడానికి నానా తంటాలు పడుతున్నాయి. ఓ లెసలెస కోతలు వస్తున్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డివే అని చెప్పి మళ్ళీ ఒకసారి నిరూపించుకుంటున్నావు. నీ ఉత్తర కుమార ప్రగల్భాలు ఆపు. ఒక్కసారి లెక్క చెప్పు, నీకు దమ్ముంటే, నీకు చేతనైతే. నువ్వు వచ్చిన తర్వాత 24 యాసంగిలో ఎంత కొన్నావు, 25 వానకాలం ఎంత పంట కొన్నావు, ఇప్పుడు 25 యాసంగిలో నిన్న సిగ్గులే కూడా మాట్లాడుతున్నావు. ఇంకా కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తాం, కొంచెమన్నా కుశరం మాట్లాడేటప్పుడు ప్రారంభిస్తావు. ఎన్ని నీకు దమ్ముందా? ఓ పనికిమాలిన లెక్క. మేము ఆనాడు వండించిన లెక్క ఇవాళ 3 లక్షలు వచ్చింది, 127 లక్షలు వచ్చింది. యాడికెళ్ళి ఇచ్చినావు లెక్క చెప్పు బిడ్డ. ఒక రివ్యూ. ఒక్క ముఖ్యమంత్రి కానీ ఒక మంత్రి కానీ వ్యవసాయ రంగం మీద సోయిందా ఎప్పుడైనా? రాష్ట్రంలో కానీ జీవిస్తారా? ఇప్పటి వరకు నేను ఇప్పుడు మళ్ళీ ఛాలెంజ్ చేస్తున్నా, తెలంగాణ రైతుల పక్షాన్ని అడుగుతున్నా. గత యాసంగిలో ఎన్ని ఓట్లు కొన్నావు, ఎన్ని డబ్బులు రైతుల అకౌంట్లో వేసినావు? మొన్న వానకాలం ఎన్ని ఓట్లు కొన్నావు, ఎన్ని అకౌంట్లో వేసినావు రైతులకి? ఇప్పుడు యాసంగి ఈ రోజు వరకు ఎంత కొన్నావు? నీకు ఇస్తున్నావు కదా, ఏదో ప్రదర్శించుకుంటా అని చెప్పి ఏదో పనికిమాలిన ఇండియా నివేదిక తీసుకొచ్చుకొని నువ్వు బీజేపీ కలిసి. ఆ సందర్భంగా చెప్పు, నీకు దమ్ముంటే నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా. దయచేసి మీడియా మిత్రులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఆయన పెట్టే పత్రికా విలేకరుల సమావేశంలో ఎవరైనా ఒక్కరు అడగండి ధైర్యం చేసి, ఈ రోజు వరకు ఎంత ధాన్యం కొన్నాడు? దమ్ నిజంగా రండ కాకపోతే బోనస్ ఎంత ఇచ్చిండు ఇప్పటివరకు? ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి రైతాంగానికి ఎన్ని ఒడ్లు ఈ ప్రభుత్వం కొన్నది, ఎంత బోనస్ ఇచ్చింది లెక్క చెప్పాలి సాయంత్రం వరకు. మీరు మునగానులు అయితే మొత్తం రైతుల దగ్గర ధాన్యం ఎంత సేకరించిండ్రు, దానికి ఎన్ని డబ్బులు వేసిండ్రు, ఇప్పటి వరకు బోనస్ మొత్తం ఎంత, ఎన్ని ఒడ్లు కొని చెప్పాలి. నేను చెప్పకపోతే మీరు రండలే అనంట. సాయంత్రం వరకు ప్రకటన చేయకపోతే మీరు రండలే, చెప్పి తీరాలి. ఇవి మాట్లాడు కాదు. ఏడాది అర్థం అవుతుంది, ఒక్క ఫలితం వేయలేకపోయినావు. నీ చేతగాంతనాన్ని, మీ రండతనాన్ని బయట పెట్టుకోవడానికి ఇంకా కేసీఆర్ మీద ఏడుస్తున్నారు. దేనికి ఏడుస్తున్నారు? అట కూడా అనలేరు అనేటోడు. ఏడాది అర్థం టైం ఇచ్చి రాసి ఉంటారు ఏమన్నాడు? ఆ పదం కూడా అనలే, గౌరవంగానే అన్నాడు. నేనంటున్నా ఇప్పుడు ఆ పదం. కానీ ఎవడైనా కాస్త విజ్ఞతనుడు 6 నెలల సమయం ఇస్తాడు నిజమే, కానీ మీరు శుంఠలు కాబట్టి ఏడాది ఇచ్చిండు కేసీఆర్. ఆయన స్థాయి అటువంటిది కాబట్టి ఏడాది అర్థం ఇచ్చిండు టైం మీకు. ఈయన ఏందో విచిత్రమైన ఏడుపు ఏడుస్తున్నాడు. ఏడాది అర్థం పట్టింది నేను సర్దుకోవడానికి, లంక బిందులని తోముకోవడానికి. లంక బిందులు అనుకొని వచ్చిన దొరకలేదు కానీ వెతుక్కున్నా, ఏ పంచలు ఏందో చేస్తా, ఏడిది చేసేది నువ్వు అయిపోయింది, తేలిపోయింది. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది. ప్రజలు వేరే భాషలు మాట్లాడుతున్నారు, నీకు సరిపోయే భాష ఉంది నాకాడ కానీ ఇప్పుడు వద్దంటుంటాడు. భాష మారినకు ఇట్లనే ఉంటుంది, మన భాష తిరిగినని చెప్పి ఏడాది అర్థం అయినాక కూడా ఫలితం కనబడకపోతే ఏమంటారు ప్రజలు? మీదేందో మీరు ఏడవక కేసీఆర్ గురించి, సభ గురించి. నిజమే, మీ జాతీయ నాయకుడు కూడా వచ్చిపోయిండు మొన్న. ఇక్కడ కూర్చున్న వాళ్ళు కూడా తెలియదు, ఆయన మాట్లాడిపోయిండు. ఏ ఉపన్యాసం మొన్న రాహుల్ గాంధీ అంటే ఆయన వచ్చిపోయిండు. గీ పని చూద్దాం, మాకైతే ఇంట్లో కూర్చున్న వాళ్ళు కూడా తెలియదు. కానీ అంటే ఏంది, మీ జాతీయ నాయకుడు ఇక్కడికి వచ్చిపోతే కూడా హైటెక్ సిటీలకు వస్తే పక్కన లేదు, ఏం మాట్లాడి వాడు పట్టించుకోవట్లేడు. కేసీఆర్ ఏం మాట్లాడతాడో అని ఎదురు చూసినారు మీరందరూ. మాట్లాడిన తర్వాత ఏడుస్తున్నారు మీరు. అక్కస్ మీది. దట్ ఈస్ కేసీఆర్. కేసీఆర్ మాట్లాడినా, కేసీఆర్ మౌనంగా ఉన్నా, కేసీఆర్ ఇలా అంటున్నాడు. ఆయన అవును, ఏ ఆటలైనా అవతల టీం బలహీనంగా ఉందంటే జూనియర్లనే పంపుతారు. క్రికెట్ ఆడుతూ చూస్తున్నాం కదా మనం, ఇప్పుడు కూడా ఐపీఎల్ చూస్తారు కదా రోజు. అవతల టీం జర పనికిమాల టీం ఉంది అన్నప్పుడు మన దాంట్లో ఉన్న కూడా గట్టిని పక్కన పెట్టి మామూలు పంపుతారు, కొత్తని ప్రయోగం చేయడానికి పంపుతారు. గట్లే పంపిండు మామూలు. మీరు సరిపోతారు పోరు, నేనెందుకని పిల్లలే పంపిండు. పిల్లలే పీకలేకపోతుర్రు. సభలో పిల్లలు ఉంటేనే మీకు తట్టుకుంటట్లేరు. కేసీఆర్ కావాలన్నా మరి మీకు? ఇంకా వస్తాడు, ఏ సమయానికి ఎట్లా రావాలనో అట్లే వస్తాడు కేసీఆర్. ఇక రుణమాఫీ మేమంతా చెప్పింది చేసినాం, అన్ని అమలు చేసినాం. కొంచెం సిగ్గాన్ని ఉండాలి మాట్లాడడానికి. రుణమాఫీ గురించి మీరు మాట్లాడింది ఏంటి దయాలా? మొట్టమొదటి రోజు స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీలో బట్టి విక్రమార్క పెట్టినాడు మీటింగు. 49,600 కోట్లు మీరు చెప్పింది. రాష్ట్ర రైతాంగానికి విజ్ఞప్తి చేస్తారు. మొదటి రోజు చెప్పింది 49,600 కోట్లు. 4 రోజులకే 1,000 కోట్లకు తెచ్చారు. మొదటిది 49,500 కోట్లు,
మళ్ళీ వారం లెక్క వెళ్ళి తెచ్చారు. ఇదేందా కాదు